భగవద్గీతలోని 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఈ అధ్యాయంలో కృష్ణుడు కర్మలలో సన్యాస మార్గాలను మరియు చర్యలను నిర్లిప్తత కర్మ యోగంతో పోల్చి రెండూ ఒకే లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాలని మరియు మనం రెండింటిని ఎంచుకోవచ్చు అని వివరించాడు. ఒక తెలివైన వ్యక్తి తన కర్మ ఫలాల పట్ల మమకారం లేకుండా తన ప్రాపంచిక విధులను నిర్వర్తించి వాటిని దేవునికి అంకితం చేయాలి. ఈ విధంగా వారు పాపం బారిన పడకుండా ఉండి చివరికి విముక్తిని పొందుతారు. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. అర్జునుడు అన్నాడు, ఓ కృష్ణ, నీవు కర్మలను త్యజించి యోగాన్ని కూడా స్తుతిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో దయచేసి నాకు నిశ్చయంగా చెప్పు. శ్రీకృష్ణుడన్నాడు, కర్మ సన్యాసము కర్మయోగము రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుకువెళతాయి. కానీ కర్మయోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్టమైనది. ఎవరైతే ద్వేషించకుండా కాంక్షించకుండా ఉంటారో అతడే నిత్య సన్యాసి అని తెలుసుకో. ఓ మహాబాహు, ద్వంద్వాలు లేనివాడే బంధాల నుండి తేలికగా విడుదల పొందుతాడు. అజ్ఞానులు పసివారు మాత్రమే సాంఖ్యము మరియు కర్మయోగము భిన్నమైనవి అని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమును పొందవచ్చును. సాంఖ్యుల చేత ఏ స్థానం పొందబడుతుందో ఆ స్థానమే యోగులు చేత పొందబడుతుంది. సాంఖ్యయోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళే నిజమైన దృష్టి కలిగిన వారు. కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒకటే అని చూసిన వాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు. ఓ మహాబాహువులు కలిగిన అర్జున, కర్మయోగం లేకుండా కర్మ సన్యాసం సాధించడం కష్టం. కర్మయోగంతో ఉన్న ఋషి త్వరగా బ్రహ్మమును చేరుకుంటాడు. కర్మ మార్గంలో అంకిత భావంతో మనస్సు స్వచ్ఛంగా ఉండి ఆత్మను జయించి ఇంద్రియాలను నిగ్రహించుకుని అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్నవాడు కర్మలను చేసిన బంధంలో చిక్కుకోడు.
పరమ సత్యాన్ని ఎరిగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు, కనురెప్పలు తెరుస్తూ మూస్తున్నప్పుడు, ఇంద్రియాలు విషయాలలో సంచరిస్తున్నాయని, తాను ఏమి చేయడం లేదని భావిస్తడు. సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికే తమాన్ని కర్మలు అంకితం చేసేవాడు. ఎవరైతే కర్మల బ్రహ్మముకు అర్పించి సంగభావాన్ని వదిలి పని చేస్తారో అట్టివాడు తమరాకు నీటి చెతడి అవ్వనట్టు పాపము చేతాకబడరు. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధిలతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. కర్మఫలాన్ని త్యజించి ఐక్యంగా ఉన్నవాడు శాశ్వత శాంతిని పొందుతాడు. అయితే కోరికతో ప్రేరేపించబడి ఫలంపై మక్కువతో ఐక్యంగా లేనివాడు బంధించబడతాడు. మానసికంగా అన్ని కర్మలను త్యజించి స్వీయ నియంత్రణ కలిగి శరీరధారి అయిన వ్యక్తి 9 ద్వారాల నగరంలో సంతోషంగా విశ్రాంతి తీసుకుంటాడు. ఇతరులను పని చేయించకుండా లేదా చర్య తీసుకోకుండా, ఎవరి చేత చేయించకుండా సుఖంగా ఉంటాడు. భగవంతుడు కర్తృత్వాన్ని గాని కర్మలని గాని సృజించడం లేదు. కర్మ ఫలాలతో ఐక్యతను కూడా సృష్టించడు. ప్రకృతే ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంది. భగవంతుడు పాపాలను కానీ పుణ్యాలని కానీ స్వీకరించడు. భగవంతుడు ఎవరి లోపాలను కానీ యోగ్యతలను కానీ తీసుకోడు. జ్ఞానం అజ్ఞానంతో కప్పబడిపోవటం వలనారు భ్రమకు లోనవుతున్నారు. ఎవరిలో అయితే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడినదో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యుని వలె ప్రకాశింపబడుతుంది. ఆత్మలోనే బుద్ధిని నిలిపి ఆత్మభావంతో మనసు నింపి ఆత్మనే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని ఆత్మాభ్యాసం చేసేవాళ్ళు పాపములు నశింపబడిన వారై తిరిగి రాని స్థితిని పొందుతారు. మహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణుడిలో, గోవులో, ఏనుగులో, కుక్కలో, కుక్క మాంసాన్ని వండుకుని తినే చండాలునిలో కూడా పండితులు సమాన తత్వాన్నే చూస్తారు. ఎవరి మనస్సు సామ్య స్థితిలో నిలిచి ఉంటుందో వారు ఈ శరీరంలో ఉండగానే సంసారాన్ని జయిస్తారు. బ్రహ్మం నిజానికి నిష్కళంకం,
మరియు నిజమైనది కాబట్టి వారు బ్రహ్మంలోనే నిలిచి ఉంటారు. బ్రహ్మంలో స్థిరపడి స్థిరమైన బుద్ధితో భ్రమ లేకుండా బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు ఆహ్లాదకరమైన దాన్ని పొందినందుకు సంతోషించడు, అప్రియమైన దాన్ని పొందినందుకు దుఃఖించడు. బాహ్య స్పర్శలో తగులుకోని వాడు ఆత్మలో ఉండే సుఖాన్ని పొందుతాడు. బ్రహ్మతత్వానుసంధానంలో నిలిచిన యోగి అనంతమైన ఆనందాన్ని పొందుతాడు. సంపర్కం వల్ల కలిగే ఆనందాలు బాధకు మూలాలు మాత్రమే, ఎందుకంటే వాటికి ప్రారంభం మరియు ముగింపు ఉంటాయి. ఓ అర్జున, జ్ఞానులు వాటిలో ఆనందించరు. ఈ శరీరమును విడిచిపెట్టక ముందే ఎవరైతే కామక్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు, మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషములు గలవారు. ఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ తనలో తాను ఆనందిస్తూ తనలోనే జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి బ్రహ్మంగా మారి భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు. ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో, కల్మషాలు నశించి భేదభావం తొలగిపోయి ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అతి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది భగవంతుడిని పొందుతారు. కామక్రోధాల నుండి విడిపడి ఆలోచనలను నియంత్రించుకున్న మనస్సును జయించి ఆత్మస్వరూపాన్ని ఎరిగిన యతులకు బ్రహ్మ నిర్వాణ స్థితి అంతటా ఉంటుంది. అన్ని బాహ్య సంబంధాలను ఆపివేసి కనుబొమ్మల మధ్య చూపును స్థిరపరచడం, నాసికారంధ్రములలో లోనికి వచ్చే బయటకు వెళ్ళే గాలిని సమముగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కామ క్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్ష స్థితి అందే వసించును. మనస్సు మరియు బుద్ధిని ఎల్లప్పుడూ నియంత్రించి మోక్షాన్ని వారి అత్యున్నత లక్ష్యంగా చేసుకుని కోరిక, భయం మరియు కోపం నుండి విముక్తి పొంది ఋషి నిజంగా శాశ్వతంగా విముక్తి పొందుతాడు. యజ్ఞాలు మరియు తపస్సులను బోధించేవాడిగా, సమస్త లోకాలకు మహాప్రభువుగా, సమస్త జీవులకు స్నేహితుడిగా నన్ను తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం సంపూర్ణం.